3 కాదు ఏడాదికి 6 పంటలు పండే భూములు, రైతులకు కల్పతరువు లాంటి పచ్చని పంట పొలాలు. ఇంతటి విలువైన భూములను రాజధాని పేరుతో ప్రభుత్వం లాగేసుకోవటం భావ్యం కాదని అంటున్నారు రైతులు. ఏడాదికి 1,50,000కు పైగా ఆదాయం వచ్చే భూములను లాగేసుకుంటే మేము ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిగూడెం, పెనుమాక ప్రాంతంలోని రైతుల ఆవేదనపై మా కరెస్పాండెంట్ రాజా రమేష్ రిపోర్ట్. భూమి నుంచి బంగారం తీయటం అనే మాట మనం తరచూ వింటాం. కానీ బంగారం లాంటి భూమిని సేద్యం చేసి బంగారాన్ని పండిస్తున్న రైతులు కాదా ఇది. ఈ విధంగా జరీబు భూములు అంటే ఖచ్చితంగా 6 పంటలు పండే భూములు. ఇక్కడ కేవలం 30 అడుగుల లోతులోనే నీరు సమృద్ధిగా రావటం, అలాగే నల్లరేగడి భూములు. పూర్తిగా ఏ విత్తనం వేసినా కూడా దానికి సంబంధించిన పుష్కలమైన పంట చేతికి వస్తుంది. రైతుకి ఇక్కడ ఒక కౌలు రైతుకే కౌలుకి కనుక భూమి ఇచ్చుకున్నట్టయితే ₹1,00,000 ఆదాయం వచ్చే ఈ భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిగా ఇక్కడ దాదాపుగా 10-15 ఏళ్ల నుంచే దీని విలువ పెరుగుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాజధానికి భూసేకరణ పేరుతోటి ఈ భూములన్నిటి కూడా ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం కొంతమంది రైతులతో ఉన్నాం. వీరేమంటారు విందాం, వీరి మాటల్లో తెలుసుకుందాం. కానీ ఇంకొక పంట మాకు అంతర్ పంటగా వేసుకుంటామండి. అట్టి మొక్కలు కట్టింగ్ అయిపోతాయి అనగానే కాకరలు పెడతాం. కాకరలు అవి 40 రోజులకే కాపుకి వస్తాయి. ఈ అరటి మొక్కలు పూర్తిగా అయిపోయేటప్పటికి ఆ కాకరలో 2 ఫలితాన్ని ఇస్తాయి మాకు. ఎకరానికి వచ్చేటప్పుడు దీని బాగా ఆ అడ్డిలో ₹1,00,000 వస్తాయి. ఈ కాకరలు ఒక 40,000 వస్తాయి. ₹1,40,000 వస్తాయి. ఈ కాకరలు అయిపోయిన తర్వాత మళ్ళీ దున్నేసి మేము ఉల్లేసుకుంటాం. ఆ ఉల్లేసి ఉల్లి పంటలో మళ్ళీ ఈ మొలకలు పెడతాం అంతర పంటగా. ఉల్లేసిన ఒక నెల రోజుల తర్వాత అంతర పంటగా ఈ మొలక పెడతాం. ఉల్లిపాయ 100 డేస్కి కటింగ్కి వచ్చేస్తుంది. కటింగ్కి వచ్చిన తర్వాత ఈ మొలక ఇప్పుడు ఈ సైజు వచ్చేస్తుంది మాకు. ఈ సైజు కాడి నుంచి 6 నెలల తర్వాత ఇది మళ్ళీ కటింగ్కి వస్తుంది. దీని ఫలసాయం కూడా మాకు వస్తుంది. ఇలాగా ఆ సంవత్సరానికి 1,00,000-1,50,000 కౌలుకు మేము కౌలుకు తీసుకొని 50,000 కౌలు ఇచ్చి 1,00,000-1,50,000 సంపాదించుకొని 50,000 కౌలు కట్టి మందులు కట్టి మా పిల్లల్ని మేము చదివించుకుంటున్నాం. ఇప్పుడు నేను 4 ఎకరాలు చేస్తానండి. 4 ఎకరాలు చేస్తుంటే మాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలకు కూడా బాగా చదివించి మంచి సంబంధాలు ఇచ్చాను. ఎందుకంటే నేను ఏటా ₹1,00,000 సంపాదిస్తాను. నేను ఒక 10-15 మందిని బతికిస్తాను. నా కింద మగాళ్ళు కానీ జీతగాళ్ళు కానీ ఏదైనా కానీ పని వాళ్ళు కానీ రోజు 2-3 ఉంటారు. నేను వాళ్ళకి బతికిస్తాను. పిల్లలకు వచ్చే ఆదాయంలోనే కొంత అమౌంట్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను. వాళ్ళు పనులు చేసుకుని మాకు చెల్లేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భూమి ఇస్తాం మాకు ఎటు పరిస్థితులు కూడా మేమందరం అసలు ఎటు పోవాలో అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఇది కౌలుకి ఇస్తాను, ఈ చేను ఇచ్చానంటున్నారు. ఈ వాళ్ళు కౌలు కట్టాను. నేను ఎకరానికి 50,000 కాడికి ₹1,00,000 కౌలు కట్టాను 3 ఎకరాలకి. మరి ఇంకా 6 నెలలు టైం ఉంది నాకు. మరి చంద్రబాబు గారు ఏమన్నా ఈ పొలం వచ్చే నెలలో ఖాళీ చేయమంటున్నాడు. అసలు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మేము ఎక్కడ పోయినా బతకలేం. మాకు ఏ పని కూడా చేత కాదు. మనకి ఈ పొలం ఇస్తే గ్యారెంటీగా కూరగాయ కొరత కానీ, పూల కొరత కానీ, ఆహారం కొరత కానీ, అరటికాయలు రోజుకి లోడు, కూరట్టి కానీ, చక్కెరకాయల తోటలు కానీ రోజుకు లోడు పోతాయి. అసలు ఈ పంట ఎక్కడ తెస్తాం మనం? ఇలాంటి భూమి మన ఆంధ్రాలో ఎక్కడా లేదు. ఎక్కడ కూడా చూద్దామంటే లేదు. మరి చంద్రబాబు గారు అని ఈ పొలమే తీసుకుంటానంటున్నాడు. బోళ్ళంత పొలాలు పండిన పొలాలు ఉన్నాయి. అటు అమరావతి కల్లి అవి తీసుకోవచ్చు, వాళ్ళు ఇస్తామంటున్నారు. ఇప్పుడు అటు బోళ్ళంత పొలం మేము ఇస్తామని రాండి బాబు అంటున్నారు. అది కాకుండా మేము ఉండవెల్లి పొలం, పెనా పొలం తీసుకుంటామని మమ్మల్ని దుంప దింపుతున్నాడు. మాకు ఈ 2 నెలల నుంచి అసలు ఇంటికి వెళ్తే అన్నం తినబద్ది కాదు. ఈ లేబర్ ఏమవ్వాలా, మేమందరం ఏమవ్వాలా, అసలు ఎట్ట బతకాలి మేము? అసలు అదే అర్థం కావట్లా. ఏం చేయాలా మాకు తోస్తల్లా. మా పిల్లలు ఏమవ్వాలా? చూసినట్లయితే నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో, ఎక్కువగా జరీబ్ భూములు ఉన్న గ్రామాల్లో 1 ఎకరం భూమి ఉంటే చాలు ఆ రైతు కోటీశ్వరుడితో సమానం. పచ్చని పంటలతోటి దాదాపుగా ఒక పంట పూర్తయ్యే సమయానికి మరొక పంటను వేసుకోవడానికి కేవలం రోజుల వ్యవధిలోనే 2వ పంట చేతికి వచ్చే సమయం వస్తుంది. ఇటువంటి బంగారం పండే భూములన్నిటి కూడా భూసేకరణ పేరుతోటి కాంక్రీట్ జంగల్గా మార్చివేసినట్లయితే దాదాపుగా లక్షల ఆదాయాన్ని అందించే ఈ భూములన్నీ కూడా నిరుపయోగంగా మారిపోతాయి. రియల్ ఎస్టేట్ మాయలో పడి ఇటువంటి ఆదాయాన్ని ఇచ్చే భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సేకరించడం సమంజసం కాదు అంటూ జరీబ్ భూముల్ని సాగు చేసుకుంటున్న రైతాంగం అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, గుంటూరు జిల్లా.